నగరం వైజాగ్లో మరో టూరిజం అట్రాక్షన్ రెడీ అయింది. బీచ్ రోడ్లో కొత్త అద్దాల మేళ సందర్శకుల కోసం ప్రారంభమైంది. మాయా వరల్డ్ పేరుతో నిర్వహించిన ఈ అద్దాల అద్భుతాన్ని TU-142 విమానం మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేశారు. VMRDA చైర్మన్ ప్రవీణ్ గోపాల్ దీనిని ప్రారంభించారు. సుమారు 2.5 కోట్లతో ఈ గ్లాస్ హౌస్ ను నిర్మించినట్లు దుబాయ్ నుంచి వచ్చిన కెప్టెన్ NR కుమార్ తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయా వరల్డ్ ఏర్పాటు చేశారు. ఇది విశాఖకి వచ్చే పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా నిర్వాహకులు చెబుతున్నారు. కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. ఈ మాయా వరల్డ్ ఎటు చూసిన అద్దాలతో ఒక విధమైన భ్రాంతిని సందర్శకులకు కలిగించడమే ఈ గ్లాస్ హౌస్ ఎఫెక్ట్. ఇక్కడ అంతరిక్షం, పువ్వులతో కూడిన గార్డెన్స్, అద్భుతమైన దట్టమైన అడవి వంటి ప్రత్యేక కాన్సెప్ట్లతో ఏర్పాటు చేసిన గదులు ఆకట్టుకుంటున్నాయని దీనిని ప్రారంభించిన VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. సార్ మీరు అట్టాలండి, అటు పక్కలండి. కింద అన్న సైడ్ చూడతాను నాన్నమ్మ నాన్నమ్మ సైడ్ అండి. తరంగాలు వేసాకన్నా కెమెరా పైన డాడీ ఎలా చూడే డాడీ ఒకసారి. ఓకే ఒకసారి మళ్ళీ అందరూ అదేనా విశాఖపట్నం ప్రాంతం ఈరోజు పర్యాటకంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాము. VMRDA పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలన్నీ కూడా టూరిజం హబ్గా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇటీవల కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా UH-3H హెలికాప్టర్ కానివ్వండి, ఈరోజు మాయా వరల్డ్ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఎక్కడా లేవు. ఫస్ట్ టైం విశాఖపట్నం VMRDA ప్రెమిసెస్లో పెట్టడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఇల్యూజన్ రూమ్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఆ సంస్థ ఎవరైతే యజమాని ఉన్నారో రమణ గారిని అభినందనలు తెలియజేస్తున్నా. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజు. అనేక విదేశాల్లో దుబాయ్, అదేవిధంగా జపాన్లో ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఉన్నాయి. అంత దూరం మనం ఎవరు వెళ్ళాం కాబట్టి దగ్గరలో విశాఖపట్నం ప్రాంతంలో ఒక చక్కటి అనుభూతి ఇచ్చే విధంగా అందరికీ మంచి ధరలో దాదాపు 200 రూపాయలు ఏదైతే టికెట్ పెట్టారో అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలతో పాటు పర్యాటకులు అందరూ కూడా దీన్ని ఒకసారి ఆస్వాదించాలని మీ ద్వారా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. వైజాగ్ టూరిజం మీద మోర్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ ఉంది. బట్ ఏంటంటే దగ్గర ప్రెమిసెస్లోనే చాలా ఉన్నాయి చూడటానికి. ఇప్పుడు కాస్ట్ విషయంలో కొంత ఇంకేమైనా అవైలబిలిటీ ఉంటుందా అనేది కూడా పబ్లిక్ నేను చూసాను. అంటే ఈరోజు VMRDA ఆల్మోస్ట్ అన్ని PPP మోడ్లో ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము. పర్యాటక పరంగా తక్కువ కాస్ట్ లేదు. గ్లాస్ బ్రిడ్జ్ చూసుకున్నట్టయితే దాదాపు 250 రూపాయలు పెట్టాం. దేశంలో ఎక్కడ కూడా అటువంటి లాంగెస్ట్ బ్రిడ్జ్ లేదు. ఫస్ట్ టైం మనం విశాఖపట్నం పెట్టాం. అదేవిధంగా ఇటువంటి ఇల్యూజన్ రూమ్ కూడా ఈ దేశంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం విశాఖపట్నంలో VMRDA ప్రెమిసెస్లో పెట్టాం. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ధరలు నిర్ణయిస్తున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా తక్కువ రేట్లోనే పెడుతున్నాం, అందరికి అందుబాటులో ఉండే విధంగా.